ఆత్మహత్య ప్రయత్నం చేయబోయిన సుందర్ని ఆపి కామాక్షిని తీసుకుని కిషోర్ ఇంటికి వెళ్ళిన ప్రభావతికి ఎదురుపడ్డ గుండె పగిలే నిజం. అసలు ప్రభావతికి కిషోర్ ఇంట్లో ఏం నిజం ఎదురవ్వబోతుంది, ఏం జరగబోతుందో తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మన వీడియోని ఒక్క లైక్ చేయండి. సుందర్ అయితే కిషోర్ని కలుసుకుంటుంది. నాకు త్వరలోనే పెళ్లి చేసేస్తాను అంటున్నారు. నేను నిన్ను ప్రాణంగా ప్రేమించాను, నీతోనే జీవితం అనుకున్నాను. నువ్వు లేకుండా బ్రతకలేను. నువ్వే ఒక్కసారి ఆలోచించు. ఎందుకు నువ్వు ఇంకా మీ మామయ్యతో చెప్పలేకపోతున్నావు? అంటే నన్ను పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టం లేదా అంటూ అడుగుతూ ఉంటుంది సుందరి అయితే. అదేంటే అలా అడిగేస్తున్నావు? నిన్ను పెళ్లి చేసుకోవడం నాకెందుకు ఇష్టం ఉండదు? నువ్వెంత ప్రాణంగా ప్రేమించావో నేను కూడా నిన్ను అంతే ప్రాణంగా ప్రేమించాను. ఇప్పుడే మా మామయ్యతో మాట్లాడతాను అంటూ ఇక కిషోర్ అయితే మాణిక్యం దగ్గరికి అయితే వస్తాడు. మామయ్య, నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను, తనతోనే జీవితం అనుకుంటున్నాను. కానీ తన ఇంట్లో వాళ్ళు మాత్రం తనకి వేరే సంబంధం చూసి పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నారు. నేను లేకుండా తను బ్రతకలేదు, తను లేకుండా నేను బ్రతకలేను. మా ప్రేమని నువ్వే నిలబెట్టాలి. చిన్నప్పటి నుంచి నాకు తల్లి తండ్రి లేకపోయినా అన్నీ నువ్వే పెంచావు. కన్నా కొడుకు కన్నా ఎక్కువ ప్రేమగా చూసుకున్నావు. అలాంటి నీ దగ్గర ఎలాంటి విషయాన్ని దాచిపెట్టలేను. అందుకనే ఈ విషయాన్ని కూడా చెప్తున్నాను. దయచేసి నాతో పాటు వాళ్ళ ఇంటికి వచ్చి నా గురించి వాళ్ళతో మాట్లాడు మావయ్య. అమ్మాయితోనే నా జీవితం, అమ్మాయి లేకుండా నేను బ్రతకలేను అంటూ ఇక కిషోర్ అయితే బాధపడుతూ ఉండగా, ఒరే, ఇన్ని రోజులు ఈ విషయం చెప్పకుండా నీలో నువ్వే బాధపడడం ఎందుకురా? ఈ విషయం ఎప్పుడో నాకు చెప్పుంటే సమస్య ఇక్కడి వరకు వచ్చుండేదే కాదు. ఎప్పుడో నేను మాట్లాడుండేవాణ్ణి. ఎందుకురా ఇంతగా కంగారు పడుతూ బాధపడుతున్నావు? ఆ అమ్మాయికి నీకు పెళ్లి చేసే బాధ్యత నాది. అవసరమైతే అమ్మాయి తల్లి తండ్రి కాళ్ళు పట్టుకునైనా ఈ పెళ్లికి ఒప్పిస్తాను, సరేనా అంటూ మాణిక్యం అనంగానే, మావయ్య, వాళ్ళ కాళ్ళు పట్టుకుని అడుగుతావా అంటూ అనంగానే, వాళ్ళ కాళ్ళు పట్టుకోవడం ఏంట్రా? నీకోసం నేను ఏమైనా చేస్తాను. నువ్వు నా కొడుకువు కాకపోవచ్చు, కానీ నిన్ను అంతకన్నా ప్రేమగా పెంచుకున్నాను. మీ అత్తకి కూడా నువ్వంటే చాలా ఇష్టం. నీకోసం తన ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనుకాడదు. నిన్ను అంతగా ప్రాణంగా పెంచుకుంది. ఇప్పుడే మీ అత్తతో కూడా మాట్లాడతాను. ఖచ్చితంగా వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడదాము అంటూ మాణిక్యం అనంగానే ఆ మాటకి ఎంతగానో సంతోషపడిపోతూ ఉంటాడు కిషోర్ అయితే. వెంటనే ఈ విషయాన్ని సుందరితో చెప్పాలి. ఖచ్చితంగా తనకి కొంచెం ధైర్యం వస్తుంది అంటూ కిషోర్ అయితే అనుకుంటూ ఉంటాడు. వెంటనే ఇక కిషోర్ అయితే సుందరికి అయితే ఫోన్ చేస్తాడు. ఫోన్ చేసి, ఇక్కడ మా మావయ్యని అడిగాను, మా మావయ్య మన పెళ్ళికి ఒప్పుకున్నాడు. మీ పెద్దమ్మ పెద్దనాన్న కాళ్ళ మీద పడైనా సరే మన పెళ్ళికి ఒప్పిస్తానని చెప్పాడు అంటూ ఇక కిషోర్ అనంగానే సుందరి అయితే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నిజమా? నిజంగా మన పెళ్ళికి ఒప్పుకున్నారా అంటూ అడుగుతూ ఉంటుంది. ఒసే రాక్షసి, నేను చెప్పేది అదే కదే, విని సావవేంటే అంటూ ఇక కిషోర్ అయితే అడుగుతూ ఉండగా, ఇదేదో ముందే చేసుంటే ఇంతవరకు వచ్చేది కాదు కదరా, ఇదంతా నీ కారణంగానే అంటూ ఇక సుందరి కూడా చెప్తూ ఉంటుంది. ఇంతలో ఇక కామాక్షి వస్తూ ఉండగా, సరే మా పెద్దమ్మ వస్తుంది, ఫోన్ పెట్టేస్తున్నా, రేపు ఉదయాన్నే చేస్తాను అంటూ ఇక చెప్పి ఫోన్ అయితే పెట్టేస్తుంది సుందరి. అప్పుడే కామాక్షి అయితే, అమ్మా, నీ పెళ్ళికని ఈ నగలు చేయించాము, ఒక్కసారి చూడు. నీ పెళ్లి మీద మీ పెద్దనాన్న ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. మా సుందరి మా మాట కాదనకుండా మేము తీసుకొచ్చిన సంబంధమే చేసుకుంటుంది. ఈనాటి అమ్మాయి కాదు, మా మాట ఎంతో బాగా వింటుంది. మాకు ఇలాంటి కూతురు దొరకడం అదృష్టం అంటూ మీ పెద్దనాన్న మురిసిపోతున్నారమ్మా. ఈ కాలం పిల్లలు ప్రేమ దోమలు అంటూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. కానీ నువ్వు చక్కగా మేం చూసిన సంబంధానికి ఒప్పుకొని పెళ్ళికి సిద్ధమవుతున్నావు. మా పరువు నిలబెడుతున్నావు. నిన్ను చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉందమ్మా.
మేము తీసుకొచ్చిన సంబంధం చేసుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది అంటూ ఇక కామాక్షి అయితే చెప్తూ ఉంటుంది. ఇదేంటి పెద్దమ్మ ఇలా మాట్లాడుతుంది ఏంటి? ఇప్పుడు నేను ఏం చెయ్యాలి? ఈ విషయం కనుక రేపు తెలిస్తే నా పరిస్థితి ఏంటి అంటూ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక సుందరి అయితే, అమ్మ సుందరి, మీ పెద్దనాన్న రేపు ఉదయాన్నే వస్తారమ్మా. వచ్చిన వెంటనే ఇక ముహూర్తాలు పెట్టిస్తారు. ముహూర్తాలకి కూడా పెద్ద టైం ఏమీ లేదు. నాకు తెలిసి ఒక 2 రోజుల్లో ముహూర్తం వచ్చేస్తుంది. ఎలాగో నీకు పెళ్ళికి కావలసినవన్నీ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి మనకి ఎలాంటి హడావిడి ఉండదు. మీ పెద్దనాన్న వాళ్ళకి మాట ఇచ్చారంట, మా సుందరిని మీకే ఇచ్చి చేస్తాము, మీ ఇంటి కోడలుగా మా సుందరి అడుగు పెడుతుంది అంటూ మాట ఇచ్చారంట. మీ పెద్దనాన్న సంగతి తెలిసిందే కదా. ఎవరికైనా ఏదైనా మాట ఇస్తే ఎట్టి పరిస్థితిలో ఆ మాట తప్పరు. ఒకవేళ ఆ మాట తప్పే పరిస్థితి వస్తే ప్రాణాలే వదిలేస్తారు. కానీ మాకు అలాంటి అవసరం లేకుండా నువ్వు మీ పెద్దనాన్న మాటని నిలబెడుతున్నావు కాబట్టి చాలా సంతోషంగా ఉందమ్మా అంటూ కామాక్షి అయితే సుందరి చేతిలో నగలు పెట్టి బయటికైతే వెళ్తుంది. అప్పుడే సుందరి అయితే కుప్ప కూలిపోతుంది. ఏంటిదంతా? పెద్దమ్మ పెద్దనాన్న నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు వాళ్ళ ఆశలు కాదనకుండా పెళ్లి చేసుకుంటే జీవితాంతం నేను బాధపడాలి. అలాగని వాళ్ళ మాట కాదని పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఏమైపోతారో తెలియడం లేదు. అసలు ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు. ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితి? నేను కిషోర్ని ప్రాణంగా ప్రేమించాను. మేమిద్దరం ఒకరుంటే ఒకరు తప్ప లేనంతగా గాఢంగా దగ్గరయ్యాము. అలాంటిది ఇప్పుడు వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని వాళ్ళతో జీవితాంతం ఎలా కలిసి ఉండాలో నాకు అర్థం కావడం లేదు. ఏం చెయ్యాలి అంటూ సుందరి అయితే ఏడుస్తూ ఉంటుంది. దీనికి ఇంకా ఒకే ఒక మార్గం ఉంది. నేను చావడం తప్ప దీనికి వేరే మార్గమే లేదు. నేను చచ్చిపోతే ఇంకా ఎలాంటి గొడవ ఉండదు. పరువు పోయిందని పెద్దనాన్న అనుకోడు. వేరే వాళ్ళని పెళ్లి చేసుకుని నేను కూడా బాధపడే అవసరం కూడా ఉండదు అంటూ సుందరి అయితే ఇక ఫ్యాన్కి తాడు కట్టుకుని ఉరి వేసుకోబోతూ ఉండగా అప్పుడే ప్రభావతి అయితే వస్తుంది. ఇక ఇంతలో అది చూసి ప్రభావతి అయితే సుందరిని ఆపి చెంపైతే పగలగొడుతుంది. అసలు ఏం చేస్తున్నావు? ఇలాంటి పిచ్చి పని చేయడానికి కారణమేంటి? అసలు నువ్వు ఏమనుకుంటున్నావో? ఎందుకు ఇలాంటి పనులు చేస్తున్నావో? నీకు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకుని చనిపోవాలని ఎందుకు అనుకున్నావో? నీకేం తక్కువైందని? కామాక్షి అలాగే రంగారావు అన్నయ్య ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారే. నువ్వంటే వాళ్ళకి ప్రాణం. నువ్వు కన్న కూతురువు కాకపోయినా నువ్వు వాళ్ళ కన్న కూతురులా ఫీల్ అవుతూ నిన్ను ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారే. అలాంటిది ఇప్పుడు నీకేం తక్కువైందని ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? ఈ నిర్ణయం తీసుకొని నీ అంతటి నువ్వు వెళ్ళిపోతే తర్వాత నలుగురు వీళ్ళని 4 రకాలుగా మాట్లాడడానికా? ఏదో చేశారు కాబట్టి ఆ పిల్ల ఇలాంటి నిర్ణయం తీసుకుందని నలుగురు 4 విధాలుగా మాట్లాడడానికా? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు అంటూ ఇక ప్రభావతి అయితే నిలదీసేసరికి అప్పుడే సుందరి అయితే నిజాన్ని చెప్తుంది. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. ఆ అబ్బాయి కూడా నన్ను ప్రాణంగా ప్రేమించాడు. ఆ అబ్బాయి వాళ్ళ ఇంట్లో నన్ను ప్రేమించిన విషయం చెప్పంగానే వాళ్ళు మన ఇంటికొచ్చి మాట్లాడతానని చెప్పారంట. పెద్దమ్మ పెద్దనాన్ని బ్రతిమలాడి అడుగుతామని చెప్పారంట. ఆ విషయం నాకు ఫోన్ చేసి చెప్పాడు. ఈ లోపల పెద్దమ్మ వాళ్ళ పరువు గురించి ఇవన్నీ మాట్లాడేసరికి రేపొద్దున్న రోజు వాళ్ళు వచ్చి మాట్లాడితే ఆ విషయం తెలిస్తే ఖచ్చితంగా పెద్దనాన్న తట్టుకోలేడు. ఏదైనా జరగరానిది జరిగితే నేను భరించలేను. అవేవి జరగకముందే ఇలాంటి నిర్ణయం తీసుకోవాలి అంటూ నేను ఈ ప్రయత్నం చేశాను అంటూ ఇక సుందరి అయితే చెప్పంగానే ఏడ్చావు. నీ మనసులో ఉన్నది చెప్తేనే కదా వాళ్ళకి తెలిసేది. వాళ్ళు అంత కఠినంగా ఆలోచిస్తారని ఎలా అనుకున్నావు? ఆ అన్నయ్యకి నేను నచ్చ చెప్తాను, నేను ఇద్దరికి సర్ది చెప్తాను, ముందు బయటికి రా అంటూ కామాక్షిని అయితే పిలిచి జరిగిందంతా చెప్తుంది. ఎందుకమ్మా ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు?
నీ జీవితం కన్నా మా పరువేమీ ఎక్కువ కాదు. నీవు జీవితాంతం సంతోషంగా ఉండాలి. నీకు నచ్చని పెళ్లి చేస్తామని ఎలా అనుకున్నావో, ఆ రోజు మీ పెద్దనాన్న పెళ్లి సంబంధం చూసినప్పుడు నువ్వు నచ్చలేదని ముందే చెప్పేస్తే ఇంతవరకు వచ్చుండేదే కాదు కదమ్మా. మీ పెద్దనాన్నతో నేను మాట్లాడతాను, కానీ నాదొక కండిషన్. రేపే అబ్బాయి ఇంటికి వెళ్ళి అక్కడ వాతావరణం బట్టి నాకు నచ్చితేనే నీకు పెళ్లి చేస్తాను అంటూ కామాక్షి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ప్రభావతి కూడా అవును, ముందు రేపు వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, అక్కడ వాళ్ళ మాట తీరు కానీ ఇవన్నీ చూసి అప్పుడు మన అమ్మాయి గురించి మాట్లాడాలి. చూడు సుందరి, రేపు వెళ్ళిన తర్వాత అక్కడ మాకు గనక ఏదైనా నచ్చకపోతే నువ్వు మేము చెప్పినట్టు ఈ సంబంధమే చేసుకోవాలి. మాకు అబ్బాయి కానీ వాళ్ళు కానీ నచ్చితే ఖచ్చితంగా నువ్వు ప్రేమించిన అబ్బాయితోనే నీకు పెళ్లి చేస్తాము అంటూ ఇక ప్రభావతి అయితే చెప్తుంది. సరే అత్త, నువ్వు చెప్పినట్టే చేస్తాను, రేపే వాళ్ళ ఇంటికి వెళ్దాము అంటూ సుందరి అయితే అనగానే సరే రేపు ఉదయాన్నే వస్తాను, ఈ విషయం మాత్రం బయటికి రానివ్వకండి, రేపు ఉదయాన్నే వెళ్ళి అసలు అన్ని విషయాలు తెలుసుకుందాము అంటూ ప్రభావతి అయితే చెప్పి వెళ్ళిపోతుంది. ఎంత పని చేయబోయావు సుందరి, ఈ విషయం మాకు చెప్పడానికి నీలో నువ్వు ఇంత బాధపడుతున్నావా? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు చెప్పు, ఒక్క విషయం నాతో చెప్పుంటే నేనేనా కాదంటానా అంటూ ఇక ఎంతగానో బాధపడుతూ ఉంటుంది కామాక్షి కూడా. నన్ను క్షమించు పెద్దమ్మ, క్షమించు, నేను ఇంత దూరం ఆలోచించలేదు అంటూ ఇక అనంగానే అప్పుడే ఇంతలో కామాక్షి అయితే సరే పడుకో, రేపు ఉదయాన్నే వెళ్దాము అంటూ చెప్తూ ఉంటుంది. ఇక మరుసటి రోజు ఉదయాన్నే ప్రభావతి అయితే కామాక్షి దగ్గరికి వస్తుంది. కామాక్షి, వెళ్దామా, సుందరి రెడీయా అంటూ అనంగానే ఓ సుందరి తెల్లవారుజామునే లేచి అసలు ఎప్పుడు పూర్తిగా ఎలుకొస్తుందా, ఎప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్తామన్నట్టు ఎదురు చూస్తూనే ఉంది అంటూ కామాక్షి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఇక సుందరి అయితే బయటికి వస్తుంది. ఏంటి సుందరి, రెడీయేనా, వెళ్దామంటూ అనంగానే అత్త నేను ఎప్పుడో రెడీ, మా పెద్దమ్మకి ఇంకా అయినట్లేదు అంటూ ఇక చెప్పంగానే ఈ కామాక్షికి ఎప్పుడూ ఇంతే, తొందరగా ఏది కూడా అవ్వదు. అమ్మ మహాతల్లి, బేగా రెడీ అవుతే వెళ్ళొద్దాము అంటూ ప్రభావతి అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కామాక్షి అయితే రెడీ అయి వస్తుంది. ఇక ముగ్గురు కూడా కిషోర్ ఇంటికి అయితే వెళ్తారు. ఇంతలో ఇక కిషోర్ అయితే వాళ్ళని చూసి రండి, లోపలికి రండి అంటూ ఆహ్వానిస్తూ ఉంటాడు. ఏంటి లోపలికి వచ్చేది, చేయగూడని పనులన్నీ చేశావు, మా అమ్మాయి నిన్ను తప్ప ఇంకెవరిని చేసుకోను అన్న పొజిషన్కి తీసుకొచ్చావు, ఇప్పుడు చూస్తే ఏమీ తెలియని అమాయకుల్లా నటిస్తున్నావు అంటూ ఇక కామాక్షి అంటూ ఉండగా నువ్వు ఆపు కామాక్షి, ఎప్పుడు ఏం మాట్లాడాలో కూడా తెలియదు, మనం ఎందుకొచ్చాము, అమ్మాయికి పెళ్లి సంబంధం చూడ్డానికేగా, ఇక్కడ నచ్చిందో లేదో అన్నీ ఎంక్వైరీ చేసుకోవడానికే కదా, మరి ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అంటూ ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంతలో ఇక కామాక్షి అయితే సరే బాబు, నువ్వు ఏం చదువుకున్నావు, ఏం చేస్తున్నావు, మీ వాళ్ళెవరు అంటూ అడుగుతూ ఉండగా నాకు తల్లి తండ్రి లేరండి, నేను చిన్నప్పుడే వాళ్ళని కోల్పోయాను, అప్పటి నుంచి నన్ను మా మామయ్య అత్తయ్యే కన్న తల్లి తండ్రిలా పెంచుకున్నారు, ఇప్పుడు పెళ్లి బాధ్యత కూడా వాళ్ళే తీసుకున్నారు అంటూ అనంగానే అవునా బాబు, అయితే నీకు ఎదుటి వాళ్ళ మీద ప్రేమలు ఎక్కువే ఉంటాయి, ఈ విషయం మాత్రం నాకు తెలుసు అంటూ అనంగానే అప్పుడే ఇంతలో ఇక ప్రభావతి అయితే అడుగుతూ ఉంటుంది. మరి మా సుందర్ని నువ్వు పెళ్లి చేసుకోవడానికి మీ ఇంట్లో పూర్తిగా ఒప్పుకుంటారంటూ అనంగానే అప్పుడే ఇంతలో ఇక కిషోర్ అయితే చెప్తూ ఉంటాడు. నా ఇష్టమే వాళ్ళ ఇష్టం, మా మావయ్య ఎప్పుడూ కూడా నాకు ఇష్టం లేని పని చెయ్యడు, నిన్నే చెప్పాడు, నేనే అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మ నాన్న కాళ్ళు పట్టుకుని బ్రతిమలాడైనా మీ ఇద్దరికి పెళ్లి చేస్తాను అని చెప్పాడు అంటూ అనంగానే మరి మా కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఏమీ లేదు, మీ మామయ్య ఉంటే పిలుస్తావా అంటూ అడుగుతూ ఉంటుంది కామాక్షి. ఇప్పుడే బయటికి వెళ్ళారు, మీరు వస్తారని నాకు కూడా తెలియదు కదా, మీరు వస్తారని తెలుసుంటే ఇంట్లోనే ఉండమనేవాణ్ణి అంటూ కిషోర్ అనంగానే సరే
ఏం చేస్తాం, ఇంత దూరం వచ్చాము కదా, వచ్చేంత వరకు ఎదురు చూస్తాము అంటూ కామాక్షి అయితే అంటూ ఉంటుంది. ఇంతలో ఇక ఇల్లంతా తిరిగి చూస్తూ ఉండంగా అనుకోకుండా కిషోర్ అలాగే మటన మాణిక్యం కలుసున్న ఫోటో అయితే కనిపిస్తుంది. ఇంతలో అప్పుడిక ప్రభావతి అయితే ఆ ఫోటో చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి అంటూ అడుగుతూ ఉండగా అతనే మా మామయ్య అంటూ ఇక చెప్తూ ఉంటాడు కిషోర్ అయితే. ఏంటి, ఇతను మీ మావయ్య? ఇతను దుబాయ్లో కదా ఉండేది అంటూ ప్రభావతి అనంగానే, ఏంటి ఇతను దుబాయ్లో ఉండేది? అతని పేరు మటన్ కొట్టు మాణిక్యం. ఈ ఏరియాలో ఇతను తెలియని వ్యక్తే లేడు. ఈయన మటన్ కొట్టు అంటే ఎంతో ఫేమస్. మంచి మటన్ తెస్తాడని, క్వాలిటీ మటన్ తెస్తాడని అందరూ కూడా పొగుడుతూ ఉంటారు. ఈయన దుబాయ్లో ఉండడం ఏంటత్తా, మీరేదో పొరపాటు పడుతున్నట్టున్నారు అంటూ ఇక చెప్తూ ఉంటుంది సుందరి అయితే. ఇంతలో కామాక్షి అయితే, లేదదనా, ఇతను రోహిణి వాళ్ళ మావయ్యే, మలేషియా మావయ్యే అంటూ అడుగుతూ ఉండగా అప్పుడే ఇక మీరు పొరపాటు పడినట్టున్నారు. మా మావయ్య మటన్ వ్యాపారం చేస్తూ ఉంటాడు. మీరు ఇప్పుడే కనుక్కుంటారు కదా, వచ్చిన తర్వాత మీకే చూపిస్తాను అంటూ కిషోర్ అంటూ ఉండగా అప్పుడే మాణిక్యం అయితే ఇంటికి వస్తాడు. ఇక మాణిక్యం లోపలికి రాగానే ప్రభావతి అయితే ఇక మాణిక్యాన్ని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. నువ్వా, నువ్వు ఇక్కడున్నావేంటి? నువ్వు మటన్ కొట్టు మాణిక్యం అంటున్నారేంటి? నువ్వు రోహిణి వాళ్ళ మామయ్యే కదా, మరి ఈ క్యారెక్టర్ ఏంటి అని అడుగుతూ ప్రభావతి అయితే నిలదీస్తూ ఉంటుంది. మాణిక్యం అయితే, అయ్యో మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారో, నేను మలేషియా మామయ్యనేంటి, రోహిణి ఎవరు, నాకెవరూ తెలియదు అంటూ ఇక నటిస్తూ ఉంటాడు. అప్పుడిక ప్రభావతి అయితే నిలదీస్తూ ఉంటుంది. నిజం చెప్తావా చెప్పవా? నిన్ను నేను గుర్తుపట్టలేను అనుకున్నావా? నిన్ను నేను గుర్తుపట్టాను, నిజం చెప్పు. కిషోర్, మీ మామయ్య చేత నిజం చెప్పిస్తావా? ఈ పెళ్ళి క్యాన్సిల్ చేయమంటావా అంటూ ప్రభావతి అయితే ఇక అడిగేసరికి అప్పుడే కిషోర్ అయితే, మామయ్య ఏంటిదంతా, వీళ్ళు నీకు ముందే తెలుసా? దయచేసి నీకేమన్నా తెలుసుంటే చెప్పు మావయ్య. నేను సుందరి లేకుండా బ్రతకలేను. తనని నేను ప్రాణంగా ప్రేమించాను. మీ పెద్దవాళ్ళ మధ్య ఉన్న గొడవల్లో మా ఇద్దరిని విడదీయాలి అనుకుంటే మేమిద్దరం మీకు శాశ్వతంగా దూరం అయిపోవడం తప్ప ఇక నాకు వేరే మార్గమే లేదు. దయచేసి అర్థం చేసుకో మావయ్య, దయచేసి నిజం చెప్పు. నీకేమైనా తెలుసుంటే ఆ నిజాలు వాళ్ళ దగ్గర బయట పెట్టు, అంతే తప్ప నువ్వు ఎవరి కోసమో ఆలోచించి నా జీవితాన్ని నాశనం చెయ్యొద్దు అంటూ ఇక కిషోర్ అయితే ప్రాధాయపడి అడిగేసరికి అప్పుడిక మాణిక్యం అయితే నిజం చెప్తాడు. నిజమేనమ్మా, నేను మలేషియా మామేలా వచ్చిన వాణ్ణి, కానీ నేను మలేషియా నుంచి రాలేదమ్మా, ఇక్కడి నుంచే వచ్చాను. రోహిణియే ఇదంతా నా చేత నాటకం ఆడించింది. అసలు తనెవరో నాకు తెలియదు. ఏదో కేవలం సినిమాల్లో పాత్రలు ఇప్పిస్తానని ఆశ చూపించి నన్ను మీ ఇంటి దగ్గర వాళ్ళ మామయ్యలా నాటకం ఆడమంది. తన తండ్రి గురించి మీరు పదే పదే అడుగుతున్నారు, ఆస్తుల గురించి పదే పదే అడుగుతున్నారని, కావాలనే వాళ్ళ నాన్న చనిపోయాడని చెప్పించి ఏదో బూడిద కుండ తీసుకువచ్చి అవి వాళ్ళ నాన్న అస్థికలని చెప్పించి మిమ్మల్ని మోసం చేసింది. ఇదంతా ఎందుకు చేస్తుందో నాకైతే తెలియదు, కానీ తను ఎప్పుడూ మలేషియాలోనూ ఉండలేదు. తన వాళ్ళు మలేషియాలోనూ లేరు. తన వాళ్ళు ఎక్కడున్నారో కూడా నాకు తెలియదు. ఇదంతా కేవలం నాటకమే. తన దగ్గర ఎలాంటి ఆస్తి పాస్తి కూడా లేదు అంటూ ఇక మటన్ కొట్టు మాణిక్యం అయితే చెప్పేసరికి ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటోదనా, ఇదంతా నిజమేనా? నీ కోడలు, నీ ముద్దుల కోడలు, నువ్వు నెత్తిన పెట్టుకున్న కోడలు, నీ కోటీశ్వరాలైన కోడలు నిన్ను ఎంత మోసం చేసిందా? ఇంటి నుంచి, గతి లేనింటి నుంచి వచ్చిన మీనాయ రైట్ కదా, నీకు అన్ని సేవలు చేస్తూ అంతగా అన్ని విషయాల్లో ముందుకు వెళ్తూ ఎంతగానో తన సంపాదనతో ఇంటిని చూసుకుంటూ ఎంతగానో పైకొస్తుంది. అలాంటి మీనా నీ ఇన్ని రోజులు చిన్న చూపు చూసావు. ఇప్పుడు రోహిణి నిజస్వరూపం నువ్వు తెలుసుకున్నావు.
ఈ విషయం గనక ఇంట్లో బయటపడింది అంటే ఇక బాలు చేతిలోని చాప్టర్ క్లోజ్ అయిపోయినట్టే. ఇన్ని రోజులు నా కోటీశ్వరరాలు కోడలు అంటూ రోహిణిని నెత్తిన పెట్టుకుని చూసావు కదా, రోహిణితో పోలుస్తూ మీనాను అవమానిస్తూ మాట్లాడావు కదా, ఇక బాలు ఎంత కోరుకుంటాడో చెప్పు. ఇక నీకు అయిపోయినట్టే వదినా అంటూ ఇక కామాక్షి అంటూ ఉండంగా, నువ్వు ఆపు కామాక్షి, రోహిణి ఇంత మోసం చేస్తుందనుకోలేదు, దాన్ని వదిలిపెట్టేదే లేదు అంటూ ప్రభావతి అయితే కోపంగా ఇక చెప్తూ ఉంటుంది. ఈ వీడియో గనక నచ్చినట్టయితే తప్పకుండా ఒక్క లైక్ చేయండి.